మన దేశంలోనైనా అమెరికాలోనైనా దాయాది దేశం పాకిస్తాన్ డ్రాగన్ కంట్రీ చైనాలోనైనా ఎక్కడ చూసినా రోజుకి 24 గంటలుగానే ఉంటుంది. ఇప్పటి వరకు భూమిపై పగలు రాత్రి 24 గంటల పాటు ఉంటుందని చదువుకున్నాం. కానీ భవిష్యత్తులో రోజుకు 25 గంటలని చదువుకోవాల్సిన రోజులు రానున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది వినడానికి వింతగా ఉన్నా జరగబోయేది ఇదేనని వారంటున్నారు. వాతావరణంలో వేగంగా సంభవిస్తున్న పరిణామాల నేపథ్యంలో భూమి వేగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూ అంతర్భాగంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయందున భూమి వేగం మందగిస్తుందని, దాంతో సూర్యుడి చుట్టూ భూమి తిరిగే సమయం ఓ గంట అదనంగా పెరగనుందని వారు చెబుతున్నారు. ఇలా రోజుకు 25 గంటలుగా మారే అవకాశం ఉందని మ్యూనిచ్ లో టెక్నికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే ఒక విషయం, ఇదంతా ఇప్పటికిప్పుడే జరగబోవడం లేదు. 14 లక్షల సంవత్సరాల కిందట రోజుకు 18 గంటల 41 నిమిషాలుగా ఉండేది. ఇప్పుడు 24 గంటల కాలం నడుస్తుంది. అంటే ఈ లెక్కన మరో 20 కోట్ల సంవత్సరాల్లో ఈ భూమిపై రోజుకు 25 గంటలు ఉండబోనున్నాయి. కాబట్టి భయపడాల్సిన పనేమీ లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జర్మనీ మ్యూనిచ్ లోని టెక్నికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల ప్రకారం వాతావరణంలో మార్పుల వల్ల భూమి వేగంలో మార్పులు సంభవిస్తాయి. ఇప్పుడున్న వేగం మారితే రోజు నిడివి కూడా మారవచ్చని అంటున్నారు. భూమిలో 20 అడుగుల లోతులో ఉంచిన రింగ్ లేజర్ టెక్నాలజీతో శాస్త్రవేత్తలు ఈ మార్పులను అంచనా వేస్తున్నారు. వాతావరణంలో మార్పులు, చంద్రుడి ప్రభావం, సముద్రాల అలలే ఇందుకు కారణం కానున్నాయని వివరించారు. వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం భూమి అన్ని భాగాలపై సూర్యకాంతి పడుతుంది. అలాగే వాతావరణంలో మార్పులు అంతటా జరుగుతున్నాయి. దానివల్ల ఏం జరగనుందో అన్న విషయంపై వారు చాలా కాలంగా పరిశోధిస్తున్నారు. భూమి తన అక్షం మీద నిలబడుతూ పడమర నుంచి తూర్పు వైపు తిరుగుతుంటుంది. ఈ వేగంలో పెద్దగా మార్పులు లేవు కాబట్టి ప్రతిరోజు దాదాపు 24 గంటలే ఉంటుంది. కానీ భవిష్యత్తులో మాత్రం అనేక మార్పులు సంభవించడం భూమి భ్రమణ వేగం తగ్గుతుంది. అందువల్ల రోజుకు 25 గంటలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మామూలుగా అయితే రోజువారీ భూమి వేగం తగ్గుతున్న విషయం మనకు తెలియదు. కానీ సైంటిఫిక్ గా పరిశీలించినప్పుడు మాత్రమే వేగం తగ్గుతుందని గుర్తించగలిగారు. ఎందుకంటే ఇది చాలా నెమ్మదిగా సాగిపోయే ప్రక్రియ. అందుకే రాబోయే 20 కోట్ల సంవత్సరాల్లో ఒక రోజుకి 25 గంటలు ఉండగలవు అంటున్నారు. భూమిపై ఒక రోజు కాలం 25 గంటలకు పెరిగితే చంద్రుడు సైతం భూమికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అప్పటికి భూమిపై ఉండే ఖండాలన్నీ ఏకమై ఏకఖండంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆకాశం వంక రాత్రిపూట చూసినప్పుడు కనిపించే అనంత విశ్వాంతరాల సంగతి అటుంచితే మనం నివసించే భూమి గురించి మనకు తెలిసింది తక్కువేనని చెప్పాలి. భూమికి సంబంధించిన వివరాలు ఆసక్తికరంగా ఉంటాయి. మీకు తెలుసా, మనం నివసించే భూమి మ్యాపుల్లో చూపినట్టు సంపూర్ణ గోళం కాదు. అంటే గుండ్రంగా బంతిలా ఉండదు. ధృవాల దగ్గర భూమి కాస్త సమతలంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ధృవాల దగ్గర కాస్త సమతలంగా కనిపించే గోళంగా చెప్పుకోవచ్చు. చుట్టుకొలత 25,000 మైళ్ళకు పైగా ఉంటుంది. భూమి సంపూర్ణ గోళాకారంలో లేకపోవడంతో పాటు ద్రవ్యరాశి కూడా అన్ని చోట్ల ఒకేలా ఉండదు. దీంతో గురుత్వాకర్షణ క్షేత్రంలోని హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. ఉదాహరణకు భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపుగా వెళ్తున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి పెరుగుతుంది. అయితే ఈ హెచ్చుతగ్గుల్ని వాటికి సంబంధించిన పరికరాలు మాత్రమే గుర్తిస్తాయి తప్ప మనుషులు నేరుగా గుర్తించడం కష్టం. ఈ శక్తిని ఉపయోగించుకుని రాకెట్ ప్రయోగాలను ఆ దిశగా ప్రయాణించేలా చేస్తుంటారు. అలా చేయడం ద్వారా రాకెట్ వినియోగించే ఇంధనం ఆదా అవుతుంది. బ్లూ మార్బుల్ అని పిలుచుకునే భూమిపై 4/3 నీరే ఉంటుంది. ఒకప్పుడు మొత్తంగా నీరే ఉండేదని చెబుతారు. అయితే ఈ నీరంతా ఘన, ద్రవ, వాయు రూపాల్లో ఉంటుంది. హిమానీ నదాల, చిత్తడి నేళ్లు, సరస్సులు, నదులు, సముద్రాలు, మహాసముద్రాల రూపంలో నీరు నిల్వ చేయబడి ఉంటుంది. ఈ మొత్తం నీటిలో 97% సముద్రాల్లో ఉప్పు నీటి రూపంలో ఉంటుంది. వాతావరణ మార్పుల కారణంగా సముద్రాల్లోంచి నీరు ఆవిరిగా మారి మేఘాలై భూమిపై వర్షించడం ద్వారా తీయటి నీరు ఉత్పన్నమవుతుంది. ఆ నీరే నదుల ద్వారా తిరిగి సముద్రంలోకి వెళ్లి కలుస్తుంది. ఈ ప్రక్రియనే ఋతువులు అంటారు. భూమికి 100 కిలోమీటర్ల ఎత్తు నుంచి అంతరిక్షం మొదలవుతుంది. భూమి వాతావరణం అంతరిక్షంల మధ్య రేఖను కార్మన్ లైన్ అని పిలుస్తారు. సముద్ర తలం నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో ఇది మొదలవుతుంది. సముద్ర ఉపరితలం నుంచి 11 కిలోమీటర్ల ఎత్తులోనే భూమి వాతావరణంలో 75% ద్రవ్యరాశి ఉంటుంది. భూమి లోపలి ఫలకాల కదలికల వల్ల భూమి నైసర్గిక స్వరూపం నిత్యం మారుతుంటుంది. ఈ కారణంగానే భూమిపై పర్వతాలు ఏర్పడటం, భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనాలు జరుగుతుంటాయి. ఒకప్పుడు మనం నివసించే భూమి బల్లపరుపుగా ఉంటుందని భావించేవారు. ఓ బంతిలాగా గుండ్రంగా ఉంటుందని వారి ఊహకు కూడా అందని కాలంలో భూమి గురించి చాలా స్వల్పంగానే తెలుసు. టెక్నాలజీల ప్రవేశంతో కొత్త విషయాలు తెలియడం మొదలైంది. సౌర కుటుంబంలో గ్రహాల్లో భూమి కూడా ఒకటి. సూర్యుడి నుంచి 3వ గ్రహమైన భూమి ఏర్పడి
450 కోట్ల సంవత్సరాలు గడిచిపోయిందని పరిశోధనలు చెబుతున్నాయి. భూమి సూర్యుని చుట్టూ 365.26 రోజులకు ఒకసారి పరిభ్రమిస్తుండగా 366.26 సార్లు తన చుట్టూ తాను తిరుగుతుంది. భూమి భ్రమణాక్షం దాని పరిభ్రమణ కక్షతలానికి లంబంగా కాక వంగి ఉన్న కారణంగా ఋతువులు ఏర్పడుతున్నాయి. భూమి చంద్రుల గురుత్వ శక్తుల పరస్పర ప్రభావాల కారణంగా సముద్రాల్లో ఆటుపోట్లు కలుగుతున్నాయి. సూర్యుడు చుట్టూ గంటకు 1,07,280 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ తన చుట్టూ తాను గంటకు 1,666 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. ఇది కాకుండా భూమిని తన చుట్టూ తిప్పుకునే సూర్యుడు తన కుటుంబంతో పాటు గెలాక్సీలో గంటకు 4,47,000 మైళ్ళు వేగంతో తిరుగుతుంటాడట. అంటే సెకండ్కు 200 కిలోమీటర్లు. మరి భూమి ఇంత వేగంగా తిరుగుతుంటే మనం ఎందుకు కింద పడిపోవడం లేదని కొందరు అనుకుంటారు. వేగంగా దూసుకుపోయే కారులో ప్రయాణిస్తున్నట్లు అసలు అనిపించదు. విమానంలో గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు కూడా మనకు ఏమీ అనిపించకపోవచ్చు. టేక్ ఆఫ్ సమయంలో సీట్లో కూరుకుపోతున్నట్లు, ల్యాండింగ్ అయినప్పుడు ముందుకు పడిపోతున్నట్లు మాత్రమే అనిపిస్తుంది. ఎందుకంటే నిశ్చేష్టంగా ఉండడం అన్న చర్యల వల్ల విశ్రాంతి స్థితిలో ఉండేలా చేస్తుంది. ఇక విమానం ఆకాశంలో నిర్దిష్ట వేగానికి చేరుకున్న తర్వాత అసలు కదులుతున్నట్లు అనిపించదు. అలాంటి భూమి ఒక్కసారిగా తిరగడం ఆపేస్తే ఏమవుతుందన్న అనుమానాలు కూడా కొందరిని వేధిస్తుంటాయి. నిజానికి చాలా మందికి అసలు ఈ భూమి తన చుట్టూ తాను ఎందుకు తిరుగుతుందో తెలియదు. ఏ శక్తి దాన్ని ఎలా తిప్పుతుందో తెలియదు. అయితే సైన్స్ మనకు ఎన్నో విషయాలు వివరిస్తుంది. అన్నిటికీ శాస్త్రీయ ఆధారాలు చూపిస్తుంది. అయితే భూమిని తిరగకుండా ఆపే శక్తి దేనికి లేదు. వాతావరణంలోని ఏది భూమిని తిరగకుండా ఆపలేదు. చెప్పాలంటే ఈ భూమి 450 కోట్ల సంవత్సరాల కిందటి ఏర్పడినప్పటి నుంచి తిరుగుతుంది. విశ్వంలో వివిధ గ్రహాల మధ్య ఉండే ఆకర్షణ, వికర్షణ బలాలు, చందమామల ప్రభావం, సముద్ర అలలు ఇవన్నీ భూమిని గిరిగిరా తిరిగేలా చేస్తున్నాయి. సడన్ గా భూమి ఆగిపోతే మాత్రం అల్లకల్లోలమే అవుతుంది. మనం ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోతాం. పర్వతాలపై మంచు, సముద్ర నీరు అన్ని ఒక్కసారిగా ఆకాశంలోకి దూసుకెళ్లి తిరిగి భూమిపై పడతాయి. అంతా క్షణాల్లో జరిగిపోతుంది. ఊహించలేని పెను విపత్తుకు దారితీస్తుంది. అయితే ఈ విపత్తులు ఏమైనా జరిగితే మరో 450 కోట్ల సంవత్సరాలు ఎదురు చూడాలని అంటున్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడు వచ్చే సమస్య కాకపోవడం ఈ స్టోరీకి కొసమెరుపు.